అందరికీ నమస్కారం. అన్నిటికంటే కథ ముందర పుట్టింది. అన్నిటికంటే ముందు ఏం పుట్టింది? కథ పుట్టింది. ముందు పుట్టినటువంటి కథ, దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ముందు కథ పుట్టింది, ఆ తర్వాత శూన్యం నుంచి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల పుట్టాయి. భూమి పుట్టిన ఎంతో కాలానికి రకరకాల ప్రాణులు పుట్టాయి. ఆ ప్రాణులన్నింటికీ తలమానికంగా మనిషి పుట్టాడు. అన్నిటికంటే ముందు పుట్టిన ఆ కథ గురించి అన్వేషించడం ప్రారంభించాడు మనిషి. ఎవరి అన్వేషణ అయినా సరే తనలోకి తాను సాగితే అది ఆధ్యాత్మిక సాధన, తనలో నుంచి బయటికి సాగితే అది శాస్త్రీయ శోధన. ఆ రెండింటినీ కూడా సరి సమానంగా ముందుకు నడిపిస్తే అది సృజనాత్మకత. ఈ మూడు కలగలిసిన తెలుగు సాహితీవేత్తల్లో అగ్రగణ్యులు శార్వరి గారు. ఆయన ముందుగా కథకుడు, ఆ తర్వాత కథని అధిగమించిన సంపాదకుడు, ఆ తర్వాత కథలు ఎలా రాస్తారో చెప్పించడం ద్వారా కథకుల్ని విమర్శకుల స్థాయికి ఎదిగించిన కథా కర్మయోగి. క్రమంగా ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందిపుచ్చుకుని యోగాలయానికి వెళ్ళిన ఆయన తాత్వికత, శాస్త్రీయత అనే రెండు సూత్రాలను చివరి దాకా వదులుకోలేదు. ఇది శార్వరి గారి కథ. నిన్నటి పాఠకుడు, నేటి రచయిత, రేపటి విమర్శకుడు అనేది ఒక తరం అభిప్రాయం పాఠకాలలో. కానీ విమర్శనాత్మక దృష్టి లేని వారు మంచి రచయితలు కాలేరు అని నిరూపించదలుచుకున్నారు శార్వరి గారు. కథలు ఎలా రాస్తారు అనే ప్రశ్నకి సమాధానం వెతికించడం కోసం 1966లో మొదటిసారి, 1975లో కొన్ని చేర్పులతో రెండోసారి కథలు రాయడం ఎలా అనే పుస్తకాన్ని వెలువరించారు. 1991లో దానిని మరిన్ని కూర్పులతో కథలు ఎలా రాస్తారు అనే పేరుతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. ఈ పుస్తకం గురించి మాట్లాడే ముందు ప్రస్తుతం కథ, దాని కమావిషయం ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకుందాం. ఇది చాలా జాగ్రత్తగా వినండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు వెనకాల ఖాళీ సీట్లో చాలా మంది నిద్రపోతున్నారు. అందులేమండి, సప్తాస్వాలు అనేటువంటి ఒక 7 కథల విమర్శా గ్రంథం వెలువడింది. దానికి ముందు మాట రాయడానికి తగిన తెలుగు సాహిత్యకారులు ఎవరూ లేనట్లుగా chatgpt.com దాంతో ముందు మాట రాయించారు. ఆ ముందు మాటలో నుండి కేవలం ఒకే ఒక వాక్యం వినేసి ముందుకు వెళ్ళిపోదాం. అతని గురించిన అభిప్రాయాన్ని చదువుని దృష్టిలో, మనసులో గాఢంగా పాతేలా రచయిత నిర్మాణం సాగుతుంది. దీనికి రవిశేఖర్ గారు కథనపరంగా పాకే విధంగా అటు చాలా పొడుగ్గా పాకుతుంది ఈ వాక్యం. ఈ చదువుడు ఏమిటో, తెలుగు చదువులకి ఈ డూ ప్రత్యయం ఎందుకు, అయినా ఆ చదువుని మనసులో గాఢంగా పాతడం ఏమిటో, రచయిత నిర్మాణం ఏమిటో, కథనం పాకడం ఏమిటో అంతా ఇంగ్లీషే. దీన్ని ఎవరైనా మళ్ళీ తెలుగులో కలుగిస్తే తప్ప తెలుగు వాళ్ళకి ఎంత మాత్రం అర్థం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పటికీ సహజమైనది, పోటీ రాదు అని మీరు అందరూ ఎంత త్వరగా గుర్తిస్తే యువతరానికి ముఖ్యంగా అంత మంచిది. ఇప్పుడు మళ్ళీ పాఠంలో వెళ్ళిపోదాం. కథ ఎలా రాస్తారు అనేటువంటి ఈ సంఘటన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కథలాంటి వ్యాసంతో మొదలవుతుంది. ఏ కథ అయినా ఎలా పుట్టి పెరుగుతుందో తెలియజేస్తుంది. బుచ్చిబాబు, బాలగంగాధర్ తిలక్, కె రామలక్ష్మి, పులికంటి కృష్ణారెడ్డి, బోయ జగ్గయ్య మొదలైన వారిని పలకరిస్తూ కొడవటి గంటి కుటుంబరావు గారి కథాప్రయోగంతో పులకరిస్తుంది. దీనికి ముందు మాటగా చలం రాసిన విశ్వ సాహిత్యంలో కథ అనే వ్యాసం తెలుగు కథకులందరూ కూడా కంఠస్థం చేయాల్సి ఉంది. తెలుగు కథకులు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి సంబంధించి కృషి చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చలం గారు రాసినటువంటి ముందు మాటని చదవాలి. చదివితే కానీ వాళ్ళకి రాయడం చేతకాదు. ఆర్య సుదర్శన్ గారు తన సాహిత్యంలో దృక్పథాలు అనే పుస్తకంలో సాహిత్య వ్యవసాయం, సత్యాన్వేషణము జీవితంలో ఒకటైనటువంటి రచయిత తన దృక్పథంలో సమన్వయం సాధించడానికి ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను. సాహిత్యంలో దృక్పథాలు అనే పుస్తకంలో సాహిత్య వ్యవసాయం, సత్యాన్వేషణము జీవితంలో ఒకటైనటువంటి రచయిత
తన దృక్పథంలో సమన్వయం సాధించడానికి ప్రయత్నిస్తాడు. ఆ రచయితకు సంబంధించి ఈ ఆత్మ కథ అతని సాహిత్య కృషిని ప్రతిబింబిస్తుంది. శాస్త్రి గారికి 100% సరిపోయేటువంటి మాటలు ఇందులో ప్రతి అక్షరము శాస్త్రి గారికి చెల్లుతుంది. ఆ తర్వాత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు కళాశిల్పాలకి రాసుకున్న ముందు మాటలో మనిషికి సమాజానికి ఉన్న సంబంధాన్ని చర్చించేటువంటి శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఈ సంబంధాన్ని కథకులుగా మలిచినటువంటి మహారచయితలు కూడా, ఈ సంబంధాలన్నింటినీ కథలుగా మలిచినటువంటి మహారచయితలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆ శాస్త్రాలను గురించి, రచయితలను గురించి తెలుసుకోకుండా గొప్ప కథలు మనం రాయగలం, రాస్తాము అనేటువంటి నమ్మకం ఒకవేళ మనకి ఏర్పడితే అది ఒకటి భ్రమ మాత్రమే. అలాంటి రచయితలు తాము రాస్తున్న కథల కంటే గొప్ప కథల్ని చదవకపోవడం చేత ఊపిలాంటి ఆత్మ సంతృప్తిలో ఊరుకుపోతూ ఉన్నారు అని చాటారు. ఆ ఆత్మ సంతృప్తి అనే ఊపిలో నుంచి బయటకు రావడానికి ఈ పుస్తకాన్ని మీరు తప్పకుండా చదవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి, ఆ తర్వాత రాయడం కొనసాగించాలి. అప్పుడు కానీ ఈ పుస్తకం చదవడానికి ముందు రాసిన కథలకి, చదివిన తర్వాత రాసిన కథలకి మధ్య జరిగినటువంటి ఒక ఎదుగుదలని మనం గ్రహించలేము. అది ఈ కథలు ఎలా రాస్తారు పుస్తకం గొప్పతనం. ఏ కథ అయినా పాఠకుడికి నచ్చడం ముఖ్యం, పాఠకుల చేత చదివింపజేయడం ప్రధానం. పాఠకుడికి ఆ కథ చెప్పే రచయిత జెండర్, కులం, ప్రాంతం, వర్గం, భావజాలం, వాదం అన్నది తెలుసుకోవాల్సినటువంటి పని లేదు. నిజానికి పాఠకుడు ఇలాంటివి ఈ వివరాల జోలికి వెళ్ళరు. అయినప్పటికీ ప్రాతినిధ్యాల గురించినటువంటి గొడవ సాహిత్యంలో నిరంతరాయంగా సాగుతూనే ఉంది. కథని అందంగా కళాత్మకంగా మలచడం మీద కన్నా ఇతరేతర అంశాల మీదకి దృష్టి మళ్ళడమే దీనికి ప్రధాన కారణం అనేటువంటి గుడిపాటి గారి ఆవేదనకి కారణాలు ఏమై ఉంటాయో మనం తెలుసుకోవడం కోసం ఈ పుస్తకం పనికి వస్తుంది. కవిత్వంలో హృదయం తెలిసినట్లు కథల్లో రచయిత మేధ తెలుస్తుంది. కొన్ని కథలు చదివినప్పుడు రచయిత తాలూకు హృదయం, మేధ రెండు కూడా తెలుస్తాయి. మరికొన్ని కథలు వీటితో పాటు రచయిత దృక్పథాన్ని, సంస్కారాన్ని కూడా తెలియజేస్తాయి. అలాగని అన్ని కథలు వీటన్నిటిని తెలియజేసేలాని అదే ఉత్తమ స్థాయిలో, ఒకే ఉత్తమ స్థాయిలో అన్ని కథల్ని రాయడం ఎంత గొప్ప రచయితకైనా సరే సాధ్యం కాదు. కాబట్టి ఒకే రచయిత కథ లేనప్పటికీ కూడా ఒక కథతో మరొక కథని పోల్చకూడదు. ఆ పోలికలు తులనాత్మక అధ్యయనానికి పనికి తప్ప రచయిత స్థాయిని నిర్ధారించడానికి పనికిరావు అంటాడు పలమనేని బాలాజీ. నాటి నుండి నేటి వరకు రచయితల అందరి అభిప్రాయం కూడా ఇదే. దీన్నే రచయిత దృష్టికోణాల నుంచి చెప్తారు జి పరిగడా సోమేశ్వర్. వారు నేను ఎలా రాస్తాను అనే వ్యాసంలో ఇలా అంటారు: నేను సృష్టించిన రచనలు చూసి ఎంత సంతోషపడతానో, ఎంత గర్వపడతానో, కొన్ని రచనలు చూసి అంతే సిగ్గుపడతాను కూడా అంటారు. వారు రాసిన దాన్ని చూసుకుని సిగ్గుపడటానికి కూడా సిద్ధంగా ఉంటే నేటి రచయితలు సిగ్గుపడాల్సిన విషయాలకు కూడా గర్వించడం కనిపిస్తుంది. అందుకే తనని తాను విమర్శించుకోవడం అంటే తనని తాను సమర్థించుకోవడంగా మారిపోతుంది ఈ మధ్య సాహిత్యంలో. తనని తాను విమర్శించుకోవడం అంటే తనని తాను సమర్థించుకోవడంగా మారిపోతుంది. ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికైనా కథ ఎలా రాస్తారు అనేటువంటి పుస్తకాన్ని మీరందరూ చదవాలి. ఇప్పుడు ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. దాని నెంబర్ 1, నా పేరు జనమిత్ర శ్రీరామచంద్రమూర్తి, మా నాన్నగారి పేరు జనమిత్ర రామకృష్ణ శర్మ. నేను అనే పుస్తకానికి ముందు మాట రాస్తుండేటప్పుడు గురువు గారు నాకు చెప్పారు, మా నాన్నగారి పేరు కూడా జనమిత్ర రామకృష్ణ శర్మే అని. ఆ విధంగా వాళ్ళిద్దరూ మేము అన్నదమ్ములు అని అనుకుంటే ఈరోజు ఆయన చూపించిన ఏమీలో ఆయన కోపెల్లె అనే ఊరిలో పుట్టారు అని చూపించారు మీరు. నేను పుట్టింది కూడా కోపెల్లె. కాబట్టి ఆయనకి శారదరి గారికి వాసిడి గారు ఎంతటి వారసులో నేను కూడా అంతటి వారసుడేది మీకు తెలియజేస్తున్నాను.